మహి ఇక్కడికి తీసుకొచ్చావు? చెప్తాగా. మహి ఏం చేస్తున్నావు? సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాంగా, చేసేసుకుందామా? ఆగు, ఎవరో ఫోన్ చేస్తున్నారు. హలో. హాయ్ భార్గవి, మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నానా? డిస్టర్బ్ చేస్తున్నానా అని అంటున్నారు. మేమేం చేస్తున్నామో మీకెలా తెలుసు? నువ్వు సెలబ్రిటీవి భార్గవి, బాగా బిజీగా ఉంటావు కదా, అందుకే అలా అడిగాను. భార్గవి, నువ్వు చేసిన ప్రోగ్రామ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. మరి నువ్వు ఎప్పుడైనా దెయ్యాలను చూసావా? ఆ ప్రోగ్రాంలో చెప్పింది అదే కదా, దెయ్యాలు లేవని. మళ్ళీ దెయ్యాలను చూసావా అని అడుగుతారేంటి? నీ దృష్టిలో చూడనివన్నీ లేవు అనా, చూసినవన్నీ ఉన్నాయనా? నేను చూడనివి నమ్మను. మనకి కనిపించనివి, వినిపించనివి మన చుట్టూ చాలా ఉంటాయి. ఈ విశాలమైన విశ్వంలో మనతో పాటు కోట్లాది జీవరాశులు జీవిస్తున్నాయి. నీకు కనిపించినవి అబద్ధమై ఉండొచ్చు, కనిపించినవి నిజమై ఉండొచ్చు. దెయ్యాలు లేవని చెప్తూ ప్రోగ్రామ్ చేసి సక్సెస్ అయ్యావు. మరి అవే దెయ్యాలు ఉన్నాయని చూపించి మరోసారి సర్ప్రైజ్ చేస్తావా? ఎవరు మీరు? దెయ్యాలు ఉండడం ఏంటి? నేను చెప్పిన ప్లేస్ కి రా భార్గవి, లైవ్ లో నీకు దెయ్యాలు చూపిస్తా. అది కూడా షూట్ చేయి, చాలా వైరల్ అవుతుంది. సారీ, మీరెవరో నాకు తెలీదు. మీరు చెప్పిన ప్లేస్ కి నేను రాను. పోనీ మహి. ఏమైంది? దాహంగా ఉందా మహి? కారు దిగావా? లేదు. ఏ? Are you okay? యా, నువ్వు కూర్చో. ఏంటి టెన్షన్ పడుతున్నావు? ఏమైంది? ఏంటంత కంగారు పడుతున్నావు? హలో. ఏం ఆలోచించావు? ఏం ఆలోచించాలి? భార్గవి, నేను నీ ఫ్యాన్ని, అందుకే నీ సక్సెస్ ని నీతో పాటు నేను ఎంజాయ్ చేస్తున్నా. నీకు ఎటువంటి రిస్క్ ఉండదు. నేను చెప్పిన ప్లేస్ కి ఒక్కసారి రా. నువ్వు అనుకున్నట్టు చాలా వైరల్ అయ్యే కంటెంట్ ని షూట్ చేయొచ్చు. కావాలంటే నీతో పాటు ఎవరినైనా, నీ ఫ్యామిలీనైనా తీసుకురా. నేను నీకు లొకేషన్ పంపిస్తున్నా. పదమహి. గురూజీ, ఆత్మలను వశీకరణ చేయటంలో
ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన ఎక్స్పోర్ట్స్ దగ్గరికి మన వాళ్ళందరినీ పంపించే ఏర్పాట్లు పూర్తి చేశాను. ఈశ్వర్జీ ఈ చపాతీల్ని ఈటింగ్ చేసి ఎలా ఉందో చెప్పండి. ఇవి చపాతీలు. నీ పిచ్చి పీక్స్ వెళ్ళింది. 108కి ఫోన్ చేసి వెంటనే నేను పిచ్చి ఆసుపత్రికి పంపిస్తా. నా టాలెంట్ ఎవరు గుర్తించట్లేదు. ఒక్కలో టాలెంట్ నువ్వు. ఫోన్లేండి ఏదో తమాషాక్ చేసింది. తమాషాలే మీకు. బావా నాకు ఒక సర్ప్రైజ్ కాల్ వచ్చింది. లైవ్ లో దయ్యాలని చూపిస్తారని ఫోన్ చేశారు. దెయ్యాలు చూపిస్తామని దెయ్యానికే ఫోన్ చేశారా? బావా నేను బయలుదేరదాం అనుకుంటున్నాను. దయ్యాలు లేవని ప్రోగ్రామ్ చేసి సెన్సేషన్ అయిన నేను లైవ్ లో దయ్యాలని చూపించి మరింత వైరల్ అవుతాను బావా. దీని పిచ్చికి అద్దు లేకుండా పోతుంది. ఫోన్లే అండి వెళ్ళి రాని, తన కెరియర్కి ఏదో హెల్ప్ అవుతుందంట. అండ్ మహేష్ ని కూడా తోడుగా తీసుకెళ్తుందంట. తీసుకెళ్తున్నావు కదా అంతే. నువ్వేంటి బంగారం ఇలా పార్టీ మార్చేసావు? బార్గెన్ సపోర్ట్ చేస్తున్నావు. అయినా పెళ్లి కాకుండా వాళ్ళిద్దరిని బయటూరికి ఎలా పంపిస్తాం? పోనీ నన్ను కూడా వెళ్ళమంటారా వాళ్ళకి తోడుగా? నాకు దెయ్యాలంటే పిచ్చిష్టం బాబు గారు. ఇది రిస్క్ మ్యాటర్. పోయి పని చూసుకో. ఎప్పుడు ఇంత. పోనీ మన అందరం కలిసి వెళ్దామా? అందరూ వెకేషన్కి వెళ్ళినట్టుంటుంది. మనందరం బయటికి వెళ్ళి చాలా రోజులు అయింది కదండి. ప్లీజ్ అందరూ కలిసి వెళ్ళడం కదా ఏమన్నా పిక్నిక్? ప్లీజ్ బావా ప్లీజ్ బావా 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 ప్లీజ్ బావా. ఇంతకీ నీకు వచ్చిన ఫోన్ నెంబర్ చెప్పు, నేను ఎంక్వైరీ చేస్తా. నేను అంతా ఎంక్వైరీ చేస్తాను బావా. అది జెన్యూన్ కాల్. వాళ్ళది ఒక జమీందార్ ఫ్యామిలీ, బ్యూటిఫుల్ విలేజ్ అంట బావా. ప్లీజ్ బావా వెళ్దాం బావా ప్లీజ్. సరే, ఇంతకీ ఆ ఊరి పేరేంటి? అమ్మయ్యా ఎట్లా ఒకటి వచ్చేసామని. అదండ్రా. ఓకేనా అన్నా? మొత్తం బురదంటేసిందన్నా. ఏంటన్నా ఇట్లా ప్లేస్కి వచ్చాము? మనమేమన్నా పెళ్లి చూపులకు వచ్చామేంట్రా? అదండి. భలే చెప్పావన్నా. అన్నా ఏందన్నా ఈ ఊరికి తీసుకొచ్చావు? అమరావతిని చూడంగానే హడలెత్తిపోయావేంట్రా? అది కాదన్నా. అరే, గుళ్ళల్లో దొంగతనం చేసే వాళ్ళ మనకి భయం ఏంట్రా? అన్నా మనం చేస్తున్న పని డేంజర్. అట్లాంటిది ఈ ఊర్లో మా డేంజర్ కదన్నా. నా వల్ల కాదు, వెళ్ళిపోతున్నా. నా వల్ల కూడా కాదన్నా. వెళ్ళిపోతున్నా. పెరికి సన్నాసులారా, పొండ్రా.